ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృప చొప్పున ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అనే ఈ సిరీస్లో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాము. యేసు ప్రభు చేసిన 6వ సూచక క్రియను మనం యోహాను సువార్త 9వ అధ్యాయంలో రాయబడి ఉన్న దానిని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు మార్నింగ్ దానిని కంటిన్యూ చేయబోతున్నాము. లెట్ us pray before we start meditating on it. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవా, ఈ ఉదయకాలమందు మీ పాదముల చెంతకు మమ్మను తీసుకొని వచ్చి మీ మాటలను ధ్యానించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకే స్తుతులు చెల్లిస్తూ మాతోనూ మా ప్రియులతోనూ మాట్లాడి బలపరచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. Praise God, and once again I would like to welcome you to the series called Practical Christianity. యేసు ప్రభువు ఒక పుట్టు గ్రుడ్డివానిని స్వస్థపరిచారు. ఇందులో ఒక బ్రహ్మ ప్రశ్నలాగా ఒక ప్రశ్నను శిష్యులు అడిగారు. ఆ ప్రశ్న ఏంటంటే, వీడు గ్రుడ్డివానిగా పుట్టుటకు వీడు చేసిన పాపమా, లేదంటే వీరి తల్లిదండ్రులు చేసిన పాపమా అని అడిగినప్పుడు యేసు ప్రభు ఇలాంటి డాక్ట్రినల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పకుండా ఎప్పుడు కూడా ఆయన వారు మనుషులు ఏదైనా అడిగితే దానికి అది అవసరమా కాదా అనే దానిని ఆయన ఖచ్చితంగా జడ్జ్ చేయగలరు కనుక ఆ విషయాన్ని కాకుండా ఆయన ఏ విధంగా ఈ పుట్టుగ్రుడ్డి వాణిని స్వస్థపరచగలడు అనే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం 4వ వచనంలోనికి వచ్చాం మనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు అని శిష్యులకు చెప్తూ ఉన్నారు. యేసు ప్రభుకి ఇక్కడ ఈ ప్యాసేజ్లో 2 గ్రేట్ ఇటర్నల్ ప్రిన్సిపల్స్ని మనం యేసు ప్రభు చెప్పిన దానిని బట్టి అర్థం చేసుకోవాలి. He did not explain the connection between sin and suffering. వీడు పాపం చేశాడా, లేదంటే వీనికి అన్నవారు పాపం చేశారా అంటే దానికి ఆయన జవాబు చెప్పలేదు. రెండవది, it is the right time for him అని, now is the right time. 2 కొరింథియన్స్లో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అదేంటంటే, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, దిస్ ఈస్ ద రైట్ టైం అని ఇక్కడ రాస్తూ ఉన్నారే. అలాగూ దేవుడు తన యొక్క క్రియలను జరిగించుటకు ఆయన చిత్తానుసారమైన సమయమే సరైన సమయం, మిక్కిలి అనుకూలమైన సమయం అని ఆయన తలంచుచున్నారు. అందుకే పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు, హియర్ నన్ను పంపిన వాని, I am sent by God. I am sent by God the Father. So the one who is sent is here. The one who is sent from heaven, that is Lord Jesus Christ, is here. కాబట్టి నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునో పని చేయలేడు. రాత్రి వచ్చినప్పుడు అంటే యేసు ప్రభువు ఒక లిమిటేషన్లో పనిచేస్తున్నాడు. ఆయన ఈ లోకంలో ఎంతకాలం ఉండాలి అనేది ఆయనకు తెలుసు. కాలం చాలా తక్కువగా ఉన్నది కాబట్టి ఆయన he was talking about the day he will be crucified, and he will not be
ఇన్ ది ఎర్త్లీ మినిస్ట్రీ. భూలోకంలో పరిచర్య చేసే రోజులు చాలా కొద్ది రోజులు కనుక ఆయన శిలువ మరణం పొంది తిరిగి వెళ్ళిపోతారు. అది చీకటి రోజులు అన్నట్లుగా ఆయన యొక్క ఉద్దేశం. రాత్రి వస్తుంది, రాత్రి అనగా హీ విల్ నాట్ బీ హియర్. అప్పుడు ఎవడు కూడా పని చేయలేడు. సో పగలు అంటే జీసస్ క్రైస్ట్ యొక్క ఎర్త్లీ మినిస్ట్రీ, ఐ మస్ట్ వర్క్ అనేది దిస్ ఈజ్ ఎ మార్వెలస్ స్టేట్మెంట్. యేసు ప్రభువు తాను 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన పనిని ఎంత చక్కగా ప్లాన్ చేసుకొని సంపూర్తి చేశారు అనే దానికి ఒక మంచి హెవెన్లీ ఎగ్జాంపుల్ అని మనకు వీ కెన్ కన్సిడర్ ఇట్. ఇబ్బందిలో ఉన్నటువంటి వారిని నిందించట కంటే, ఇప్పుడు ఈ గుడ్డివాడు ఉన్నాడు, వాడు భిక్షగాడుగా ఉంటూ ఉన్నాడు, ఇతని గురించి మనం ఆలోచన చేయటం వలన వీడు పాపం చేశాడా, వీనికి అన్నవారు పాపం చేశారా అని ఆలోచిస్తే తన సమస్యకు పరిష్కారం రాదు కనుక దేవుడు ఒకరిని ఆదరించాలని అనుకుంటున్నప్పుడు దేవుని యొక్క మనస్సుతోనే మనం కూడా ప్రవర్తించాల్సి ఉంటుంది. వై ఆర్ ఫెలో క్రిస్టియన్, మనతోటి విశ్వాసి ఇబ్బందిలో ఎందుకు పడ్డాడు అనే దానిని ఆలోచించటం కన్నా ఇబ్బందిలో ఉన్న మనతోటి విశ్వాసికి సాయపడగలం. కొందరు మంచి మాటలతో ఆదరించగలరు, కొందరు సహాయం చేయడం ద్వారా ఏదో ఒక సహాయం చేయడం ద్వారా ఆదరించగలరు. సో వాట్ ఎవర్ వీ కెన్ డూ అన్టు దెమ్, వారి కోసం మనం ఏమి చేయాలో దానిని చేయాలి. ఎందుకంటే ఆపర్చునిటీస్ అనేవి ఎప్పుడు కూడా రావు. హీ గివ్స్ us ది ఆపర్చునిటీస్ అండ్ హీ టెస్ట్స్ us. కాబట్టి మనల్ని పరీక్ష చేసినప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయానే అని తర్వాత బాధపడటం వల్ల వచ్చే లాభమేమీ ఉండదు. కానీ అవకాశం వచ్చినప్పుడు దానిని వినియోగించుకోవడం అనేది శ్రేష్టమైన క్రైస్తవుల యొక్క పద్ధతి, లేదు అంటే జ్ఞానం కలిగిన క్రైస్తవుల యొక్క విధానం. సో దేవుని యొక్క ప్రేమను చూపించుట ద్వారా దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించగలగాలి. ఇప్పుడు రాత్రి వస్తుంది, ఆ రాత్రి వచ్చినప్పుడు మనం పని చేయలేము. కాబట్టి మనకున్నటువంటి లిమిటేషన్స్లో, మనకున్న మోరల్ లిమిటేషన్స్ అండ్ ఆల్సో ద బ్రెవిటీ ఆఫ్ లైఫ్, మనం ఈ లోకంలో జీవిస్తే అధికమైన బలమున్నట్లయితే 80 సంవత్సరాలు అని మోషే చెప్తున్నారు కీర్తనలో. సో ours is a short life here on earth. ఈ లోకంలో మనం జీవించేది చాలా తక్కువ కాలం కాబట్టి ఈ లిమిటేషన్స్ని మనం అర్థం చేసుకొని ప్రవర్తించాలి. ఇంకొక విషయం కూడా యేసు ప్రభువుకు తెలుసు. సబాతు దినమున స్వస్థత కార్యం చేసినట్లయితే తప్పక తన మీదకు వారు మతనాయకులైన వారు, లేదంటే సమాజ మందిరపు అధికారులైన వారు, యూదా మత పెద్దలందరూ కూడా ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడతారని తెలుసు. ఇప్పటికే ఏం జరిగింది? 8వ అధ్యాయం చివరి వచనంలో, కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి, కానీ యేసు దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయారు. అంటే రాళ్ళు పెట్టి కొట్టి చంపాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ ఆయనను రాళ్ళు పెట్టి కొట్టాలన్నా కూడా అది దేవుని యొక్క చిత్తం అయి ఉండాలి. కాబట్టి దేవునికి యేసు ప్రభువుకు తెలుసు. కాబట్టి in order to show compassion, he was compelled by compassion to heal this man. ఈ పుట్టుగ్రుడ్డి వానికి స్వస్థపరచాలి, సబాతు దినమైనా పర్వాలేదు అని ఆయన తన యొక్క మనస్సులో అనుకున్నారు. దానిని ఆయన చేస్తూ ఉన్నారు. 5వ వచనం చదువుతున్నాను. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకము నాకు వెలుగును అని చెప్పారు. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూశారు. ఇప్పుడు ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేశారు.
ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం ఏం చదువుకుంటాము? అది నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని రాయబడి ఉంటుంది. సో నేల మంటిలో నుంచి ఆయన మనుష్యుని సృజించారు. అప్పుడు హీ క్రియేటెడ్. నౌ హీ is trying to explain that he is the one who gives us recreation. ఆయన మనలను తిరిగి జన్మింప చేయగలిగినటువంటి వాడు, పునర్జన్మను ఆయన ఇవ్వగలిగిన వాడు. ఈ లోకంలో మనందరం కూడా ఆదాము యొక్క స్వభావంతో, యాడమిక్ నేచర్తో జన్మించాము, పాప స్వభావంతో జన్మించాము. ఈ పాప స్వభావం నుంచి విడిపించగలిగిన వాడు దేవుడు మాత్రమే. అందుకే యేసు ప్రభువును ఈ లోకంలోనికి పంపించారు. అండ్ హీ హిమ్సెల్ఫ్, జీసస్ క్రైస్ట్ is God, and he is come into the world to make man live again and have a relationship with God. దేవునితో మరలా పోగొట్టుకున్న సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఆయన వచ్చారు. అందుకే ఇక్కడ ఒక వర్క్ ఆఫ్ క్రియేషన్ని మరలా చేసి చూపిస్తున్నారు. యేసు ప్రభువుని మనం ఇలాగే నీవు చేయాలి, ఇలాగే స్వస్థపరచాలి, ఇలాగే అద్భుత కార్యం చేయాలి అని మనం ఎవరం కూడా రెస్ట్రిక్ట్ చేయలేము. ఆయన తన యొక్క చిత్త ప్రకారంగా చేస్తారు. ఒక స్టిప్యులేటెడ్ ఫార్ములాని మనం ఆయన ముందర పెట్టి నీవు ఇలా చేయాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. లేదంటే గతంలో ఇలా చేసావు కాబట్టి ఇప్పుడు కూడా ఇలాగ చెయ్యి అని మనం అనడానికి వీల్లేదు. ఇక్కడ మనకు కార్యంలో శక్తి లేదు, వారి విధానంలో శక్తి లేదు, కానీ ఆయనలో శక్తి ఉంది. ఆ శక్తిని ఆయన ఏ రీతిగానైనా సరే ప్రచురపరచగలడు, లేదంటే ప్రత్యక్షపరచగలడు. నయమాను గురించి రాజుల 2వ గ్రంథంలో చదువుకుంటాం. 5వ అధ్యాయంలో, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నయమానుకి కుష్ఠరోగం వచ్చింది. హీ హ్యాడ్ లెప్రసీ. ఇట్ వాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ టు నో గాడ్. అందుకే చూడండి, మొదటి వచనంలో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశం నాకు జయం కలుగజేసి ఉండెను. ఇది ఆయనకి తెలుసా? తెలియదు. యెహోవాయే అతనికి జయం కలుగజేస్తూ ఉన్నాడు. కానీ అతడు తన యజమానుని దృష్టిలో ఘనత పొందిన వాడయ్యను. కానీ అతడు మహాపరాక్రమశాలి అయి ఉన్నాడు. కానీ అతడు కుష్ఠరోగి. ఎందుకు ఇతనికి కుష్ఠరోగం వచ్చింది అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి కాబట్టి. ఇప్పుడు వెళ్ళాడు, ఎలీషా ప్రవక్త దగ్గరకు వెళ్తే అక్కడ నుంచి ఆయన ఒక కబురు పంపించాడు. ఎలీషా ప్రవక్త, నీవు 10వ వచనం, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని ఆయనతో చెప్పుటకు ఒక దూతను పంపించాడు. అందుకు నయమానికి బాగా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే రౌద్రుడై అని ఉంటుంది ఇక్కడ. లెట్ us see 11th verse. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా, నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగంగానున్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని అని దమస్కు నదులైన అబానాయును, పర్ఫరును ఇజ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు. మరి అలాంటప్పుడు అక్కడే మునిగి స్వస్థత తెచ్చుకోవచ్చు కదా. రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు దాసులలో ఒకడు అంటున్నాడు, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుండా ఉంటావా? స్నానం చేసి శుద్ధుడవు కమ్ము అనే మాట కంటే మేలు కాదా అని చెప్పాడు. అంటే దేవుని ఒక స్టెరియోటైపిక్, లేదంటే హీ వాజ్ ట్రైంగ్ టు స్టిప్యులేట్ గాడ్ టు డూ హిస్ హీలింగ్ ఇన్ ఏ పర్టిక్యులర్ మ్యానర్. ఒక విధానంలో ఆయనను స్వస్థపరచాలి అని కోరుకుంటున్నాడు.
స్టెరియోటైపిక్ కైండ్ ఆఫ్ ఫార్ములా దేవుని దగ్గర ఉండదు. ఆయన తనకిష్టం వచ్చినటువంటి రీతిలో ఏదైనా కూడా చేయగలడు. ఎందుకంటే ఆయనకున్న సర్వాధికారం అది. హీ ఈజ్ అ సావరెన్ గాడ్. ఓకే, లెట్ us కమ్ బ్యాక్. ఇప్పుడు కన్నుల మీద బురద ఉమ్మి చేసి కన్నుల మీద ఆ బురదను పూశాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక 2 ఇన్స్టెన్సెస్లో మనం ఈ విధంగా బురద రాసి ఉమ్మితో స్వస్థతలు చేసినట్లుగా ఉన్నాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 33వ వచనంలో చెవిటి నత్తివాడైనటువంటి వాడు, డెఫ్ అండ్ డమ్, వాడిని తీసుకొని వచ్చినప్పుడు తన యొక్క గలిలయలో జరిగినటువంటిది ఇది. తన యొక్క ఉమ్మితో ఉమ్మి రాసి స్వస్థపరిచినట్లుగాను. అలాగే 8వ అధ్యాయంలో 23వ వచనంలో బెత్సాయిదాలో ఒక గ్రుడ్డివాడు ఉంటే వాని కన్నుల మీద ఉమ్మి వేసి చేతులుంచి ప్రార్థన చేశాడు. ఫస్ట్ చెట్లలాగా కనిపిస్తున్నారు మనుషులు అంటాడు. మరలా ఆయన పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు చేతులు ఉంచినప్పుడు మరలా అతనికి పూర్తిగా చూపు వచ్చింది. సో ఈ 2 అదర్ ఇన్స్టెన్సెస్లో యేసు ప్రభు ఇటువంటి కార్యాన్ని చేయడాన్ని చూస్తూ ఉన్నాము. ఎవరికి అవసరమైన రీతిలో ఆయన తన యొక్క కార్యాన్ని చేయగలరు కాబట్టి చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే పురాతన కాలంలో వైద్య విధానాలలో ఒక విధానం ఏంటంటే ఉమ్మిలో కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఈ కొంచెం గొప్పవారైనటువంటి వారు డిస్టింగ్విష్డ్ పీపుల్ యొక్క ఉమ్మిని ఎస్పెషల్లీ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు, ఉపవాసంలో ఉన్నప్పుడు ఆ ఉమ్మిని కన్నులకు పోయటం అనేది వారి యొక్క వైద్య పద్ధతులలో ఒకటి. ఈ ఫాస్టింగ్ సలైవాలో కంటి జబ్బు పోగొట్టే గుణం ఉంటుంది అని ఏన్షియన్ పీపుల్ యొక్క నమ్మకం కూడా. అయితే యేసు ప్రభు వారికి ఉన్న నమ్మకాన్ని బట్టి చేస్తున్నారని కాదు. ఇక్కడ సింబాలిజం ఏంటి అంటే మనం చూడవలసిన చిహ్నం ఏంటంటే హీ ఈస్ ద వన్ హూ కెన్ మేక్ అస్ లివ్ అగైన్. మనలో లేనటువంటి జీవము ఆదికాండంలో ఏ విధంగా అయితే ఆ మంటిలో నుంచి నరుని సృజించి జీవాత్మను ఊదారో అప్పుడు జీవాత్మ అయ్యాడో నరుడు, అలాగా చనిపోయినటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్న మనలను, లేదంటే గ్రుడ్డివారిగా ఉన్న మనలను ఆయన మరలా బ్రతికించగలడు అనేది ఇక్కడ సాదృశ్యం. అందుకే వాని కన్నుల మీద ఉమ్మి వేసి ఆ బురద మంటిలో బురద ఉమ్మి వేసి బురద చేసి దాన్ని కన్నుల మీద పూసాడు. ఇప్పుడు ఉమ్మి వేయటం అనేది చాలా చిన్న విషయం. చాలాసార్లు మనకి ఏదైనా ఒకటి ఇష్టం లేకపోతే ఉమ్మి వేస్తుంటాం. ఉమ్మి వేసేస్తారు అని చెప్తారు. హి స్పాట్ ఆన్ హిస్ ఫేస్ అని చెప్తుంటాం. సో ఈ ఉమ్మి అనేది చిన్నతనంగా చాలామంది అనుకుంటూ ఉంటారు. ఉమ్మి వేసి బురద అప్లై చేయడం అనేది చాలామంది ఇట్ ఈస్ అఫెన్సివ్ థింగ్ అని, అలా చేస్తారా ఎవరైనా అని అనవచ్చు. ఇదేంటంటే దేవుని యొక్క సువార్త అనేది అఫెన్సివ్గా ఉంటుంది. దేవుని యొక్క సువార్త 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంటుంది, అదే రక్షింపబడుతున్న పాపికి దేవుని శక్తి అయి ఉంటుంది అని రాయబడి ఉంటుంది. సో ఇప్పుడు ఈ గ్రుడ్డివాడు ఉన్నాడు, పుట్టి గ్రుడ్డివానికి దేవుని యొక్క శక్తి నిరూపణ అయ్యింది, తిరిగి చూపు పొందుకున్నాడు. అదే ఇప్పుడు నయమానుని వెళ్ళి నీళ్ళల్లో, యొర్దాను నది నీళ్ళల్లో మునగమంటే నేను మునగను అని అంటున్నాడు. అలాగనే మనం దేవుని నమ్మనటువంటి వారు, నశించేటువంటి వారు దేవుని యొక్క శక్తిని ఎలా గుర్తించగలుగుతారు? వారికి వెర్రితనంగానే ఉంటుంది. ఇప్పుడు ఉమ్మి వేసి ఇతనిని స్వస్థపరిచాడు అని అంటే ఇది చూసి చిచి ఇలా చేశారా అని అనుకోవచ్చు. అలాగే దేవుని యొక్క వాక్యం మనం చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని వారు అర్థం చేసుకోలేరు కనుక
దాని వలన వచ్చే ప్రయోజనం ఏంటో తెలియదు కనుక వారు దీనిని అఫెన్సివ్గానే అనుకుంటూ ఉంటారు. గాస్పుల్ ఈజ్ ఆల్వేస్ అఫెన్సివ్ టు ద పీపుల్ హూ ఆర్ పెరిషింగ్, బట్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ హూ ఈస్ బీయింగ్ సేవ్డ్. ఇక్కడ మనుషుల యొక్క గర్వం, మానవుల యొక్క జ్ఞానం, వీటన్నింటినీ కూడా మరి ప్రక్కన పెట్టేసేసి మనం దేవుని యొక్క పద్ధతులలోనికి వెళ్ళవలసి ఉంటుంది. ఆయన ఏ పద్ధతిలో మన ఎడల తన కార్యాలు చేస్తారో దానిని మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనదైన పద్ధతులలో మనం దేవుని వెంబడించడానికి ఏమాత్రము కూడా ప్రయత్నం చేయకూడదు. లెట్ us కంటిన్యూ దిస్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవా, అలనాడు ఆదికాండం గ్రంథంలో ఏదెను వనంలో పెట్టబడిన ఆదామును మొదటి నరుని నేల మంటిలో నుంచి మీరు చేసి వాని నాసికా రంధ్రములలో జీవవాయువుని ఊదగా జీవాత్మ అయ్యాడు. దట్స్ ద వర్క్ ఆఫ్ క్రియేషన్ విచ్ వి రీడ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. అలాగనే ఒక మనిషిని సృజించటం అంటే, లేదు అంటే మరలా పునర్జన్మను అనుగ్రహించటము, అది మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వలననే జరుగుతుంది అని మాకు బోధించుటకు ఈ సూచక క్రియను పుట్టు గ్రుడ్డివాణిని మీరు మీ కుమారుని ద్వారా స్వస్థపరిచారు. మేము కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారంగా, ఆత్మీయంగా మేము జీవము లేని వారిగా ఉంటుండగా, పుట్టు గ్రుడ్డివారిలాగా మేము ఉంటుండగా మాకు చూపునివ్వడానికి మీ కుమారుని యొక్క రక్తమును మా కొరకు సిలువలో చిందించారు ప్రభువా. ఈ విధంగా మమ్మలను నాయన మరలా చూపు పొందినట్లుగా చేశారు. ఇది నాన్న మేము ఏది జీవ సంబంధమైంది, ఏది నిర్జీవమైన క్రియలు అనేవి తెలుసుకోగలుగుతున్నాము అంటే మీరు మాకు అనుగ్రహించిన ఈ ఆత్మీయ దృష్టి, అందును బట్టి మీకు వందనములు. మీదైన పద్ధతులలో మీరు కార్యములు చేయడాన్ని మేము ఎల్లప్పుడూ కూడా కోరుకునే వారంగా, మా చిత్తం కాదు మీ చిత్త ప్రకారంగానే సమస్తం మా జీవితంలో జరిగించుమని మీకు అప్పగించుకునే వారంగాను ఉండునట్లు మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.